డిఫికల్ట్ గా ఉంటుంది నేచురల్ ఫార్మింగ్ అనేది. భారతదేశం సంస్కృతికి సంస్కారానికి చాలా ప్రసిద్ధం. మనమంతా కూడా పూర్వకాలంలో వ్యవసాయంతోనే మొదలు పెట్టాం మన జీవనం. అందుకనే నాగరికత ఏదైతే ఉందో అది నాగలికత మనకు నేర్పించింది. నాగరికత అన్నది నాగలికత నుంచి వచ్చింది. మనం నాగలిని నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు. అందువల్ల ఈ రోజు మనం అంతా ఆనందంగా ఉంటున్నామంటే దానికి ప్రధానమైన కారణం మా అన్నదాత. వీరందరూ కూడా వ్యవసాయం ఎంతో నష్టంలో వెళుతున్నా కూడా సమాజానికి మేము సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో ఉన్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమి రోజున వ్యవసాయ పనులు మొదలు పెడతాం. జ్యేష్ఠ పూర్ణిమ అని కూడా అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు మొదలవుతాయి. కాబట్టి ఈ రోజు ఎడ్లకు, పరికరాలకు, పనిముట్లకు వీటన్నిటికీ పూజ చేసి మనం రాబోయే కాలం బాగా ఉండాలని చెప్పేసి భూమాతను ఒకసారి వేడుకుంటాం. సో అటువంటి ఏరువాక పున్నమి ఈ రోజు. హాయ్, వెల్కమ్ టు ఏపీఆర్ న్యాచురల్ ఫార్మ్స్. ఈ రోజు అయితే మరి కొత్త వీడియోతో ఏరువాక పూజోత్సవ కార్యక్రమంలో మనం పార్ట్ 3 వీడియో చేస్తున్నాం. ఈ వీడియో వచ్చేసేసి మన ఏపీఆర్ న్యాచురల్ ఫార్మ్స్ నుంచి మనం కొన్ని అనుభవాలు అన్ని షేర్ చేసుకున్నాం. అదేవిధంగా రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు గౌరవంతో వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ ఆరోగ్యం మా బాధ్యత. మష్రూమ్ కల్టివేషన్ ప్రారంభించి నిదానంగా రైతులకి ఇంటరాక్ట్ అవుతూ తన దగ్గర ఉన్నటువంటి స్కిల్ తో ముగ్గురు కలిసి కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి కేవీకే నుంచి మంచి ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. అలాగే కేవీకే సపోర్ట్ కూడా ఉంది. రీసెంట్ మన ప్రకృతి వ్యవసాయ రైతు సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఆశించాడు. మన రైతులు ఉన్నారని చెప్పేసి మార్కెటింగ్ టైప్ చేద్దాం రమ్మన్నాను. ఏపీఆర్ న్యాచురల్ ఫార్మ్స్ ఫౌండర్ ప్రసన్న కుమార్ మీ యొక్క కంపెనీ గురించి మీరు ఏంటి కొన్ని విషయాలు మాట్లాడగలరు. అలాగే దీనికంటే ముందు ఏరువా గురించి ప్రారంభించి మీరు ఈనాటి ఏరువాక పూజోత్సవానికి వచ్చినటువంటి పెద్దలకు, గౌరవనీయులైనటువంటి జిల్లా అధికారులకు, రైతులకు, అదేవిధంగా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్టార్టింగ్ మేము ఎవరైతే యువత ఉన్నారో యువతకి మంచి ఆదర్శంగా ఉండాలి. రైతులకు యువత కలిస్తే దేశం అనేది మంచి అభివృద్ధిలో ఉంటుంది. మంచి ఆహారం ఇవ్వాలంటే మంచి రైతులు కావాలి, మంచి వ్యవసాయం కావాలంటే మంచి ప్రకృతి కావాలి. ప్రకృతి అనేది ఈరోజు ఎంతో నాశనం అవుతా ఉంది. దానికి ఏ విధంగా నాశనం అవుతుందంటే మన కంట్లో మనం ఏలు పెట్టి పొడుచుకున్నట్టుగా మనకి ఎక్కువ ఆదాయం కోసం, ఎక్కువ సంపద కోసం మనం ఫెర్టిలైజేషన్ వాడడం వల్ల ఈరోజు నేల యొక్క సారం తగ్గిపోవటం, నేలలో ఉన్నటువంటి పోషకాలు తగ్గిపోవటం, అనేకమైన రోగాలు రావడం వల్ల నేల కూడా చెడిపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఆ నేలలో పండించిన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి రోగాలు రావడం, మన యొక్క ఆరోగ్య పరిస్థితులు అనేది నష్టపోవడం అనేది జరుగుతుంది. వాటిని అధిగమించే విధంగా ఈరోజు మేము ఒక 3 యువకులను కలిసి ఏపీఆర్ న్యాచురల్ ఫార్మ్స్ అని పెట్టి ప్రకృతి వ్యవసాయంతో అనుబంధ సంస్థగా మేము కూడా పనిచేయాలి, వ్యవసాయాన్ని ముందంచులో నడిపించాలని చెప్పేసి మా వంతు సహాయం మేము చేయడం కోసం ఈరోజు ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసాం. దాంట్లో ఈరోజు జీరో కల్టివేషన్ చేసినటువంటి మీతో కూడా ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో లేదా రైతులతో కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తీసుకొని మీకు మంచి ప్రోత్సాహం అందించాలని చెప్పేసి ఈరోజు మీతో కూడా కలవడానికి సిద్ధపడి ఉన్నాం. కానీ ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించే విధంగా అందరూ ప్రకృతి వ్యవసాయం వచ్చే విధంగా మీరు ఎంతో మోటివేట్ చేస్తూ 10 ఎకరం ఉన్న వాళ్ళు 1 ఎకరం వేయండి, దాంట్లో లాభసాటికి మీరు పండించవచ్చు. ఒక 5 ఎకరం ఉన్న వాళ్ళు 1 అర ఎకరం వేయండి, దాంట్లో లాభసాటికి మీరు పండించవచ్చు. మంచి ఆహారాన్ని మన దేశానికి అందించవచ్చు అని చెప్పేసి ఎంతో సిబ్బంది కూడా మంచి మోటివేషన్ ఇస్తా ఉన్నారు రైతులందరికీ కూడా. అదేవిధంగా ముందంజలో పోవాలని చెప్పేసి మేము కూడా మీతో కలిసి మీ దగ్గర ఉన్నటువంటి కూరగాయలు కానీ, చిరుధాన్యాలు కానీ, ధాన్యం కానీ ఇచ్చినట్లయితే మేము మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాం. మా మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మిల్కీ మష్రూమ్ అండి, పాల పుట్టుబడుగులు అంటారు. వాటితో మేము స్టార్ట్ చేసాం. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మా కాంటాక్ట్ ఉంటుంది, మాకు కాల్ చేయండి. మీకు న్యాచురల్ గానే మష్రూమ్స్ పండిస్తాం. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. స్టార్టింగ్ లో 6 months అయింది మేము స్టార్ట్ చేసి. 6 months లో మేము తీసింది ఓన్లీ 3 cups మాత్రమే తీసాం. చాలా డిఫికల్ట్ గా ఉంటుంది నేచురల్ ఫార్మింగ్ అనేది. మీరు ఇంకా చాలా కష్టపడి ఉండొచ్చు. 10 ఎకరాలు 5 ఎకరాలు చేస్తున్నారు. మేము చిన్న యూనిట్ తో స్టార్ట్ చేసాం. కానీ ఈ రోజు చిన్న యూనిట్ అయినా కానీ చాలా మంది మమ్మల్ని ఆదరిస్తూ చాలా మంది ఫోన్లు వస్తారు. మాకు చాలా డిమాండ్ ఉంది. అగ్రికల్చర్ లో ఫెర్టిలైజర్స్ కంటే ప్రకృతి వ్యవసాయం చేసేందుకు చాలా డిమాండ్ ఉంది. నేచురల్ అన్న పేరుతోనే చాలా మార్కెటింగ్ చేయొచ్చు. ఈ రోజు దేశాన్ని కూడా చాలా మంచి మార్కెటింగ్ తో మన ఇక్కడ ఫెర్టిలైజర్ 50 రూపాయలు అయితే మనం నేచురల్ లో పండించి 100 రూపాయలు పంపిస్తాం. అంత డిమాండ్ ఉంది. మీరు ఎవరు కూడా తక్కువ పండుతుంది కదా ఫెర్టిలైజర్ పండించే వాళ్ళు 50
20 బస్తాలు పండిస్తున్నాం, 30 బస్తాలు పండిస్తామని మరో ఇబ్బంది అవసరం లేదు. దానికంటే ఎక్కువ రేటుగా మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఎంతో 50 బస్తాలు పండించిన 60 బస్తాలు పండించిన దానికి మీరు 20 బస్తాలు పండితే మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. ఈరోజు మీరు అర్థం చేసుకొని అందరూ వ్యవసాయం చేసిన అందరూ రైతులకు ఆ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పైరగాలిని సింపను తాకి పాడేనే రాగాలు, ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పంటసేల మురిపాలు, మా గాని కురుల అంచు పచ్చంగా మారి మెరిసిపో అందాలు, ఆ కొండ కోనలల్ల పొద్దు పొడవంగా కదిలేనంట పాదాలు, ఉన్న ఊరిని కన్నవారిని ఇడిసి పెట్టాడన్నా, కంటి పాపకను రెప్పవారకుండా కాపుగాస్తాడన్నా, ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే. రైతన్నా రాజు నీవేనన్నా, నీ చెమట సుట్టల బతుకే బుక్కేడు మెతుకులన్నా, ఓ రైతన్నా నీ ఆడి ఆడున్నదన్నా, నీ ఊసు మరిసిపోయిన లోకం పోకడన్నా. బువ్వ సంక నెట్టుకొని పలుగు పారబట్టి పరుగులు నడ్డి నిరుసుకుంట నాగలెత్తుకొని దుక్కులన్నీ దున్నేటప్పుడు నారు పోసి నీరు పెట్టేదాకా నిన్ను ఆపలేవు ఏ తిప్పలు, ఆ నింగి వంక తొంగి చూసేలా నీటి సుక్కరాలదే ఇప్పుడు, ఎన్నెన్నో గాయాలే కొరగాని బతుకుల్లో కన్నీటి దీపాలే ఓదార్చే తడియారని గొంతులు,